నేనైతే సినిమా చూస్తాను చెప్పి కూడా చివరి వరకు కూడా ధనరాజుని తిట్టుకుంటూనే ఉన్నా. ఎందుకంటే ఒక సముద్రగాని తండ్రి పాత్ర పోషించాడు, నిజంగా జీవించాడు. నిజంగా సముద్రగాని డైరెక్టర్ కాదు, మంచి యాక్టర్ కమ్ డైరెక్టర్ అంటే నిజంగా మంచి అర్థం ఉండే మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి సముద్రగాని. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకి ప్రాణం పోసాడు భయ. నిజంగా చెప్తున్నా, ధనరాజు డైరెక్షన్ లో ఇంతవరకు వచ్చిన సినిమాల్లో వల్ల బెస్ట్ సినిమా రామో రాఘవ. ఎందుకు చెప్తారంటే రామో రాఘవ అనే సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కూడా ఇప్పుడున్న యూత్ ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే తండ్రి ప్రేమని ఏ విధంగా ఎండ్ ఆఫ్ ది డే ఎలా అర్థం చేసుకుంటున్నారో చాలా అర్థవంతంగా తీశాడు. ఒక మాటలో చెప్పాలంటే తండ్రి పుట్టగానే కరెంటు పోతుంది అన్నమాట. రాఘవ పుట్టగానే కరెంటు పోద్ది. కరెంటు పోయినప్పుడు అయ్యో కరెంటు పోయిందంటే ఆ కిటికీ వెలుగులో తీసుకెళ్లి ఈడే నాకు రేపటి వెలుగు అంటాడు. కానీ రేపటి మృత్యు అని తెలవదు నీకు, అప్పుడు తెలవదు పుట్టినప్పుడు. ఎంత మెసేజ్ అంటే నిజంగా యూత్ ఇప్పుడు ఎలా పాడైపోతున్నారంటే చదువుకున్నా కానీ సరైన ఉద్యోగాలు లేకపోతే సరైన దారిలో పెరక్కో ఏదో రకమైన కారణం చేత వాళ్ళు చెడిపోతున్నారు. ఆ చెడిపోయే క్యారెక్టర్ అన్నీ కూడా ఒక ముక్కలో చెప్పాలంటే మనోడిని రాఘవానే మన ధనరాజుని దరిద్రం ఎన్నిసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన మనోడి బట్టి దానికి ఆయి చెప్తూనే ఉంటాడు. బాగా నచ్చే బాగా ఆకట్టుకునే సినిమా అవుద్ది రామరాఘవం. ఒక మొక్కలో చెప్తా నేను, వాడు ఎన్నిసార్లు ఏది చేద్దామన్నా కానీ ఏదో ఫెయిల్యూర్. ఒక బిజినెస్ పెడదాం అనుకుంటాడు, ఒక ఫుడ్ ఫ్రాంచైజీ వాళ్ళ ఫ్రెండ్ పెట్టుకుంటా అంటాడు. సరే మా ఫ్రెండ్ పెట్టుకుంటున్నాను నాన్నగారు, మీరు కూడా నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి ముందు ఇవ్వంటాడు. కానీ సరేలే కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు, నేను డాక్టర్ చేద్దాం అనుకున్నా నిన్ను వీడు ఏదో ఒకటి కనీసం బిజినెస్ అన్నా పెట్టుకుంటాకే సిద్ధమయ్యాడు కదా, సరేలే పెట్టుకునేవాళ్ళే అని ఒక 5 లక్షలు తెచ్చిస్తే వీడు బిజినెస్ కోసమే వెళ్తాడు. వెళ్తే వీళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ క్రికెట్ బెట్టింగ్ లో ఒక బుక్కి వీళ్ళ ఫ్రెండ్, సరే వాడి దగ్గర కూర్చొని కనీసం క్రికెట్ చూద్దాం లోపలికి వెళ్ళి 5 లక్షలు బెట్టి కాస్తాడు. వితిన్ సెకండ్స్ లో వాళ్ళ నాన్న ఇచ్చిన చేతమ్మటే 5 లక్షలు పోయేసరికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది, ఏం చేయాలో తెలియదు. వాడేమో వాళ్ళ ఫ్రెండ్ 5 లక్షలు తీసుకొని వచ్చారే మా నీ 5 లక్షలు ఇస్తే మంచి బిజినెస్ పెట్టేద్దారా అంటాడు. ఎక్కడేరా 5 లక్షలు పోయినాయి అంటాడు. ఆడు దౌడ మీద కొట్టి నువ్వు అసలు ఏంట్రా మనిషిగా నువ్వు 5 లక్షలు 5 నిమిషాల్లో పోగొట్టావా, అసలు ఇంకా ఎలా బతుకుతారా, ఎలా సక్సెస్ అవుతారా వచ్చి అంటే మరి ఇంకొక 5 లక్షలు అంటే ఆడి కూడా అడుగుతుంది అనమాట. ఆడి కూడా ఎత్తి తిరిగి వచ్చేస్తామో అని అర్థమైనా. ఈడ ఆశకి ఈడ అత్యాశకి అంతు పొంతు లేకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పా, ధనరాజుని ఈ సినిమా ఎండింగ్ వరకు తిట్టుకున్నాను. నేను నిజంగా చెప్తున్నా, అంత దరిద్రమైన క్యారెక్టర్ బాగా జీవించాడు. ఒక మక్కలో చెప్పాలంటే తిడతాం కాదు, అంత బాగా జీవించాడు. సరే అది అయిపోయిద్ది, తండ్రికి తెలుస్తుంది, వాళ్ళ ఇంట్లోకి వస్తాడో మాట్లాడతాడో ఈయన అసలు ఇంట్లో గెలిపోమంటాడో, కానీ ఉండబట్టలేక మళ్ళీ వస్తాడో మళ్ళీ చేర్చుకోండి. తండ్రికి ఏమైనా తెలియదు ఏముంది, 5 లక్షలు పోతే పోనీ మళ్ళీ మనిషి రోడ్డు మీద పడితే ఏదైనా అవ్వచ్చు, ఏదైనా చెడు మార్గంలో వెళ్ళొచ్చు అని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు భయ్య. సరే ఈసారి బుద్ధిగా ఓ ఉద్యోగం చేసుకుందా, ఓ ఉద్యోగంలో పెడతానికి తీసుకెళ్తాడు. అది పెట్రోల్ బంక్ లో ఉద్యోగం. మనోడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టే బాయ్ కింద జాయిన్ అవుతాడు అన్నమాట. వీడు డబ్బాస మట్టుకు సావదు. ఈ ఆశ ఎంత పెరిగిపోద్ది అంటే పీక్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటది. అక్కడ పెట్రోల్ బంక్ లో ట్యాంపరింగ్ చేద్దామని అక్కడ ఉన్న కొద్దిగా సీనియర్ అసిస్టెంట్ తోనే మాట్లాడుతున్నమాట. సీనియర్ అసిస్టెంట్ తో మాట్లాడి మనం ఏమైనా సరే ట్యాంపరింగ్ చేయాలి కదా, ఇలా అయితే ఎదగలేము, ఈ జీతాలతో మనం బతకలేమని ట్యాంపరింగ్ ఏదో యూట్యూబ్ లో ఉంటాయి కదా, అన్ని గన్న తయారు చేయడమే నేర్చుకున్న వాళ్ళు యూట్యూబ్ లో. ఈ ట్యాంపరింగ్ నేర్చుకోలేరా, పెట్రోల్ బంక్ లో ట్యాంపరింగ్ మొదలెడతారు. ఇంతగా సడన్ గా ఇన్స్పెక్టర్ వస్తాడు, చెకింగ్ ఇన్స్పెక్టర్. అక్కడ దొరికేసాడు, అక్కడ ఫెయిల్. అది 15 లక్షలు కట్టమంటాడు. సార్ మీరు ఏదైనా చేస్తానంటాడు. సర్లే స్పాట్ లో 15 లక్షలు కట్టి అంటాడు. 15 లక్షలు లేదని ఆ కౌంటర్ లో పోగైన 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అవి ఎలా తీర్చాలి తర్వాత. ఇక్కడ మనకి విలన్ రోల్ లో కొద్దిగా సోమమాల వేసుకొని మన సునీల్ గారు కనబడ్డారు. సునీల్ చూసినంత చెప్పు కూడా నిజంగా ఒక కమెడియన్ ని విలన్ కింద తయారు చేశారు ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. మరీ క్రూరత్వంగా చూపిస్తాడు, కానీ సోమమాలలో చూపించడం వల్ల ఆ స్వామి కొన్ని చోట్ల బూతులు మింగేస్తూ, కొన్ని చోట్ల తగ్గుతూ, కొన్ని చోట్ల సరిలే వదిలే అన్నట్టుగా బిహేవియర్ బాగుంటది. ఇంతగా స్వామికి కావాల్సింది ఏంటి, నాన్న ఒక గవర్నమెంట్